జరిగింది. అవును, చూసారు మొదట్లో జనాలు దాని వల్ల వెనక్కి తగ్గారు. నేను కూడా తీసుకుందాం కూడా ఆగా. తర్వాత ఇప్పుడు చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు వెళ్తున్నాయి, అవే కనబడుతున్నాయి రోడ్డు మీద. అవసరం అన్నటువంటిది. ప్లస్ ఇది కొన్ని రోజులు ఈ ప్రచారం పనిచేస్తుంది. ఇప్పుడు ఎథనాల్ మీద కూడా ఈ ప్రచారం పనిచేస్తుంది. కొన్ని రోజులు పోయాక రొటీన్. ఇప్పుడు పెట్రోల్లో డీజిల్ ఏముందో మనకు ఎవరికి తెలియదు. మన ఇంజన్లు బాడవుతూనే ఉన్నాయి, మన రిపేర్లు చేపిస్తూనే ఉన్నాం. బోర్ వచ్చిందంటే ఇంజిన్ ఏంటండి, బోరుకు వచ్చిందంటే ఇంజినే కదా, అంతే. ఇంజిన్ పాడైపోతుంది. మరి ఇంజిన్ బోర్కు పెట్రోల్లోనూ వస్తుంది, డీజిల్లోనూ వస్తుంది. ఇప్పుడు ఎథనాల్ అయితే ద్వారానే వస్తుంది అనేది ఏంటి, రాజకీయ ప్రచారం. మన దేశంలో వామపక్ష భావజాలీలు ఎట్లుంటారంటే, చైనా వాడు బాగుపడటానికి ఎట్లా, రష్యా వాడు బాగుపడడానికి ఎట్లా. మన దేశంలో రాగి పరిశ్రమ వస్తే కాలుష్యం వచ్చేస్తుంది. ఇది పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. తమిళనాడులో రాగి పరిశ్రమను మూయించారు. సీన్ కట్ చేస్తే ఇవాళ ప్రపంచంలో హైయెస్ట్ రాగి ఉత్పత్తి అయ్యేది చైనాలో. ఎందుకని, వీళ్ళు ఎక్కడ ప్రచారం చేసి ఎక్కడ జరగొట్టి అక్కడ సక్సెస్ చేస్తారు. రేపు ఇదే ఇథనాల్ కనుక చైనాలో వాడుతున్నారు అనుకోండి, వెంటనే ఇథనాల్ అద్భుతం, చైనా అద్భుతమైన నిర్ణయం తీసుకుందని చెప్తారు. మన దేశంలో స్వతంత్రం వచ్చిన నాటి నుంచి అధికారంలోకి ఎప్పుడు కమ్యూనిస్టులు రాలే, కానీ ప్రతి ప్రభుత్వము లేదా ప్రజలకు ఎజెండాలు ఫిక్స్ చేసేది వీళ్ళే. ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళు ఒక మాట అన్నాక దాన్ని అదే స్ప్రెడ్ చేస్తారు. నువ్వు అందులో తప్పుందిరా, నువ్వు